అవకాశం రాష్ట్రంలో 22వ యొక్క అధ్యాయం ఈరోజు వాటి ధ్యానాంశంగా ప్రకటిస్తున్నాం. వాటిలో ప్రాముఖ్యమైన అనేక సంగతులు ఉన్నప్పటికీ ఈ దినములు ఈ అధ్యాయంలోని కొన్ని విషయాలను మనము జ్ఞాపకం చేస్తున్నాం. వాక్యం చదువుకుందాం. 22వ అధ్యాయం మొదటి 3 వచనం. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలెను. దొంగ కన్నును వేయుకొనగా వాడు దొరికి చచ్చునట్లు పట్టబడిన యెడల అందువలన రక్తాపరాధం ప్రేమ కలిగిన తండ్రి నామమున ఈ దినముకు చదవబడిన వాక్య గ్రంథంలో రాయబడిన సంగతులను దేవ సేవకు మరుగుపరుస్తూ ఈ సమయంలో మాకు కావలసిన మాటలను మనం అందించి మహిమను న్యాయపరమైన విధులను ఏర్పరచన చేస్తున్నామని ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ప్రభువునందు ప్రియమైన వారులారా, ఈ 10 ఆజ్ఞల క్రమములో ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రాముఖ్యమైన అంశములను మనం చూస్తా ఉన్నాం. ఆనాటి దినాల్లో ఆచార శాస్త్రము ఉండేది. వారి యొక్క ఆచారాలు కొనసాగిస్తూ ఉండేవారు. తర్వాత దేవుడు నీతి శాస్త్రముగా దాన్ని మార్చాడు. తర్వాత అదే ధర్మశాస్త్రముగా మార్చబడింది. ఈ ధర్మశాస్త్రములో ధర్మయుక్తమైన కార్యములే చేయాలి అని దేవుడు తన ప్రజలైన వారికి దిశానిర్దేశములు చేస్తూ ఉన్నారు. అయితే ఈ దినమందు మనం చూస్తే నిన్నటి దినమందు 21వ అధ్యాయంలో రాజ్య సంబంధమైన విధులను గురించి వ్రాయబడింది. రాజ్య సంబంధమైన విధులు. ఈ దినమందు న్యాయ సంబంధమైన విధులు అనేవి కనబడుతున్నాయి. న్యాయవంతుడు గనుక అన్యాయాన్ని దేవుడు సహించలేడు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దైవ గ్రంథంలో వ్రాయబడిన కొన్ని విషయాలను మనం పరిశీలన చేస్తూ ఉంటే ప్రభువుకు ప్రియమైన వారి ద్వారా ఈ దొంగతనములకు ఒక శిక్ష అనేది దేవుడు ఖరారు చేస్తా ఉన్నాడు. దొంగతనములకు ఏముంది? శిక్ష ఉంది. పశువును దొంగిలిస్తే అతడు ఏం చేయాలి, అతడు ఏం ఇచ్చుకోవాలి అనే విషయాలు మనము గమనించగలిగినప్పుడు ఆ పశువుల యొక్క నియమములు గురించి ఒకడు ఎద్దును దొంగిలిస్తే అతడు ఏం చేయాలి, దానికి ప్రతిగా 5 ఎద్దులను ఇవ్వవలెను. అలాగే గొర్రెను లేక గాడిదలను ఇలాగా మనం చూస్తున్నప్పుడు ఇవి 4 గొర్రెలు ఇవ్వాలి, 5 పశువులు. అసలు ఏమనుకుంటే ఒకవేళ ఆ వ్యక్తి పట్టబడితే ఏం చేయాలి? ఇప్పుడు 5 ఎద్దులు ఉన్నాయనుకోండి, ఏం చేస్తాడు ఆయన? వాటిని అమ్ముకొని జలసాగా బ్రతుకుతాడు. అసలే లేకే కదా దొంగతనం ఎందుకు చేస్తారు? లేనప్పుడు ఒకవేళ అతడు నాకు ఏమి లేవు కనుక నేను దొంగతనం చేశాను అంటే అతడు ఏం చెయ్యాలంటే దేవుడు చెబుతున్నాడు, న్యాయపరంగా అతను కష్టపడి ఒక యజమానుడి దగ్గర పని చేసుకోవాలి. అంతేగాని ఏం చేయకూడదు? దొంగతనం చేయకూడదు. దొంగతనములు చేసే ఆ పరిస్థితుల గురించి దేవుడు ఇక్కడ ఖచ్చితంగా ఏం చెప్తున్నాడు అనే విషయాలు మనము ఆలోచన చేస్తే ప్రభువుకు ప్రియమైన వారి ద్వారా ఆత్మీయ క్రమంలోకి ఒకసారి మనం వెళ్ళగలిగితే గొర్రె అనగా విశ్వాసికి సాదృశ్యంగా కనబడుతా ఉన్నది. ఈ విశ్వాసిని సాతానుడు దొంగిలిస్తాడు. ఎవరు దొంగిలిస్తారు? సాతాను. అయితే ఎద్దు అనేది వ్రాయబడతా ఉంది బైబిల్ గ్రంథంలో. ఎద్దు అనగానే
సేవకుడు. ఎద్దులా ఉన్నాం అక్కడ ఆ ఎద్దు కాదు, ఎద్దు. ఈ ఎద్దు ఏ ఎద్దు? బైబిల్లో రాయబడింది, ఎన్నడూ దొంగని వీడు భూములను దొంగడి అని రాయబడింది. ఎద్దు అనగా సేవకుడు. ఎద్దు ఎప్పుడేం చేస్తుందంటే కష్టపడుతూనే ఉంటుంది. ఇక్కడ దేవుడు ఎందుకో బైబిల్లో ఎద్దు అనగానే సేవకుడుగా ఆయన పోల్చాడు. ఎద్దు ఏం చేస్తుందంటే భూమిని దున్నుతుంది, సేద్యం చేస్తుంది. ఇప్పుడంటే ట్రాక్టర్లు వచ్చాయి, కానీ ముందు ఏం చేయాలా? ఎద్దు నాగలి కట్టి పొలం అంతా దున్ని పంట పండించేవారు. అందుచేత పొలం పండడానికి ఆధారమైనది ఏమిటి అంటే ఎద్దులు. ఈ ఎద్దులను ఏం చేసేవారు? బాగా మేపి ఏం చేసేవారంటే పొలము పండించేవారు. కాబట్టి ప్రభువుకు ప్రియమైన వారి సేవకుడు ఎప్పుడు ఏం చేస్తున్నాడంటే దొన్నని వీడు భూములు అన్నాడు. అంటే దేవుడు అంటే తెలియని వారిని తెలుసుకునేటట్టు చేసేటట్టు, లేక దేవుడి కొరకు వారిని నడిపించేటట్టు, వారి కొరకు ఏం చేయాలంటే బలముగా పని చేయలేక ప్రార్థించాలి అని చెప్పడానికి ఒక ఉదాహరణగా ఇది చెప్పబడుతూ ఉంది. అయితే ప్రభువుకు ప్రియమైన వారు ఈ 22వ అధ్యాయంలో 3వ వచనంలో అక్కడ మనకు కనబడుతున్నది, అంటే రాత్రి కాలంలో దొంగతనానికి వెళ్ళాడు దొంగ. ఏమో ఆ రాత్రి కాల సమయంలో చాలా గట్టిగా కొట్టేసాడు, దొరికాడు, కొట్టాడు. దానివల్ల ఒకవేళ వాడు బ్రతికినా చనిపోయినా రక్తాపరాధం ఉండదు, అపరాధం లేదు. ఎందుకంటే దొంగతనం చేస్తుండగా దొరికాడు, కొట్టారు, దెబ్బలు తగిలి ఇప్పుడు నాకు ఎంత అయినా కొట్టేశారండి అని వెళ్ళినా ఏమవుతుందంటే దొంగతనం చేస్తుండగా దొరికాడు కనుక ఆ వ్యక్తిని శిక్షించిన అది న్యాయమే అని దేవుడు చెప్తున్నాడు. న్యాయపరమైన విధి ఇది. న్యాయం ఎందుకు చేస్తారంటే అతడు తన పొరుగు వారిని దొంగిలించకూడదు అని ఆ ఆజ్ఞను మీరాడు. 20వ అధ్యాయంలో అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దులైనను, అతని గాడిదలైనను, నీ పొరుగువాని తగ్గు ఏదైనా ఆశింపకూడదని చెప్పారు. ఇక్కడ చూడండి, ఆ ఆజ్ఞ మీరేం చేశాడు? దొంగిలకూడదు అనే మాట మనం చూస్తున్నాం. ఆ యొక్క 20వ అధ్యాయంలో ఆ దొంగతనమును గూర్చిన ఆజ్ఞను ఏం చేశాడు? మీరాడు. ఆజ్ఞాతిక్రమం పాపము, అందుచేత దానికి శిక్ష ఖచ్చితంగా ఉండాలి అనేది దేవుడి యొక్క సంకల్పం అయ్యేట్టు ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఒకవేళ ఆ వ్యక్తిని పగటి వేళ కొడితేనో, సూర్యుడు ఉదయించిన తర్వాత తెల్లతోనే తెల్లారపడదంలే, తెల్లవారం తర్వాత అందరూ చూస్తున్నాడు పడదాం, ఇప్పుడు చీకట్లో కొట్టేందుకు అని ఒకవేళ దాస్తే, ఒకవేళ తెల్లారి కొడితే అప్పుడు కొట్టి వారిని నేరం. అందుకనే ఇప్పుడు పోలీస్ స్టేషన్ కూడా మీరు చూడండి, చీకటి కొట్టులో బంధిస్తారు వాళ్ళు. ఎందుకంటే చీకట్లో వరుడికి లేక కొట్టే పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. చాలా మంది ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉంటాయన్నమాట. అరెస్ట్ చేసిన ఆ వ్యక్తులకి వారిని నేరం చేసిన వారిని ఏం చేస్తారు? చీకటి కొట్ట పెట్టామంటారు. చీకటి కొట్టండి, అక్కడ ఏమన్నది? వెళ్తున్నదో లైట్ లేదు. ఎందుకంటే ఇక్కడ బైబిల్లో రాయబడితే ఎక్కడైనా ఏ చట్టమైనా ఏ దేశంలో వెళ్ళినా ఇది న్యాయపరమైనది అనే విషయమును ఈ దినమందు మనం చూడవచ్చు. పక్కన వేళ ఆ వ్యక్తిని కొడితే అతనికి ఏముండదు? రక్తాపరాధం ఉంటుంది అనే విషయము మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రభువుకు ప్రియమైన వార హగ్గయి గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. మీరు విస్తారముగా విత్తినను, మీకు కొంచెమే పండెను, మీరు భోజనం చేయుచుండెను, ఆకలి తీరకయున్నది. పానం అంటే మంచినీళ్ళైనా డ్రింకులైనా ఏ తాగినా ఇరదా తట్టుకుంటేనే ఉన్నది. పాస్టగారేంటి ఇలా కట్టినది? చలి వేస్తుంది. ఇప్పుడు వర్షాకాలం దొరిక లేక రాబోయే కాలం చలికాలం రంగు కప్పున
చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి ఆ, జీతము సంపాదించుకొనెను. ఏంటంట ఎనపడేటట్టు చదువు కొంచెం నాకు ఇంకా. పనివారు కష్టము ఆ చేసి పని వారు లేక నీకు ఉద్యోగస్తుడు ఉద్యోగం చేస్తున్నాడు, చేసి ఏం చేస్తున్నాడట? జీతము జీతము సంపాదించను. జీతము చిరిగిపోయిన సంచిలో చాలా చాలా లేదు. భద్రం చేస్తున్నాను అనుకుంటాడు కానీ చిల్లిసత్తులు చేస్తున్నాడు సంగతే ఈ ఉద్యోగస్తులైనా ఈ సంపాదించిన వారైనా నేనైనా మీరైనా ఎవరైనా ఏముంది ఇక్కడ అంటే దొంగతనాన్ని గురించిన సంగతి ఉంది. దేవుడు ఏమంటున్నాడు అంటే దేవుడికి ఇవ్వకుండా ఏం చేసినా ఇదే నీ పరిస్థితి, ఇదే. నీకు ఎన్ని వేల రూపాయలు వచ్చినా సిరి సంచులు వేస్తున్నావు, మర్చిపోతున్నావేమో అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు వాక్యాన్ని బట్టి. దేవుడికి ఇవ్వలేని వాడంట ఎక్కడ వేస్తున్నాడు? సిరి సంచులే వేస్తారా? ఇక్కడ మీరు ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది అది దొంగతనంతో కూడదని అంటూ ఉన్నాడు. అయితే ఈ వచనములు మాత్రం ఈ ఈ మొదటి అధ్యాయం 6వ వచనం ఖచ్చితంగా మనం అండర్లైన్ చేసుకోవాలి. ఏంటి భోజనం చేస్తున్నాడు, భోజనంతో ఉండి ఏం చేస్తున్నారు? వాళ్ళు తింటున్నారు, ఆకలి తీరటం లేదు. నీళ్లు తాగుతున్నారు, దాహం తీరడం లేదు. వస్త్రాలు లేక చలి, కొంచెం చలి ఉంది, రొంగుకుంటే ఆగుతుంది, కానీ ఆగట్లేదు. చలి జరగకంటే ఎక్కువగా ఉంది. చలి జరగొచ్చినడికి అంటది రొగ్గు కదా చలాగదు. ఇప్పుడు దేవుడికి ఇవ్వబడే పరిస్థితి లాగా ఉంటాయి. సొంత మాట ఏం మాట్లాడతలేదు అంటున్నాడు. దేవుడికి ఇవ్వలేనప్పుడు నీ పరిస్థితి లాగా ఉంటుంది. నువ్వు ఎంతో 4 ముళ్ళు వేసిన చిలికే ఉంది, సంచికేమో చిల్లు సంచిలో వేస్తున్నావట. ప్రియమైన వాళ్ళారా, ఈ చిల్లు సంచిలో వేస్తే కనుక సంచి అయితే ఉంటుంది, దాంట్లో సొమ్మే ఉండదు. ఏముండదు? అందుకని ఇక్కడ మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8-10 వచనాల్లో అంటాడు మానవుడు దేవుని యొక్క దొంగిలినా అయితే మీరు నా యొక్క దొంగతనం ఆయనతో దొంగతనం కాదు లేదని దొంగతనం చేసేటువంటి కొట్టారు చెప్పారు. మరి నేనేం చేయాలి మిమ్మల్ని అంటున్నాడు దేవుడు. ఏ కాదు దేవుడు ఏమంటున్నాడు? దేవుడికి భగవాన్ గురించి అంటున్నాడు మీరు నా యొక్క దొంగతనం చేస్తున్నారమ్మా అంటే దేవా అసలు మా జీవితంలో మా ఇంట వంటలు దొంగతనం మీద మా పిల్ల తరాలు ఎప్పుడూ లేదు. మా తాతల కాడికి కూడా నిక్కచ్చిగా బతికాము. అసలు దొంగతనం అనేది మా ఇంట లేదు, నాకు అసలు మాట వినకూడదు అంటారు. కానీ దేవుడు అన్నాడు ఎందుకమ్మా అలాగంటావు? ఎందుకమ్మా అలాగంటావు? అసలు ఇదే నా దగ్గర దొంగతనం చేస్తాం, దేవుని ఎంత దొరికినా అంటూ దేవుడు మరలా వివరణిస్తున్నాడు. ఈ విషయంలో మేము దొంగతనం చేస్తామేవా అసలు ఏమనుకుంటున్నాం మమ్మల్ని లేవు అని అడుగుతున్నారంట. ఎవరు వాళ్ళు? దేవునికి ఇవ్వలేదు, ఇచ్చుకోవడం ఇవ్వని వాడే అడుగుతారు. అయితే ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే వాళ్ళు ఏ విషయంలో మేము దొంగతనం చేస్తామో మీ పాత్రైనా మీరైనా చెప్పండి అని దేవుడిని అడుగుతుంటే ఆయన అంటారు పాత్రలు చెప్తాను చూడు 10వ భాగము ప్రతిష్టాపన ఇయ్యక మీరు నా యొక్క దొంగిలించు ఉన్నారు. అంటే మనకు తెలియకుండానే దేవుని దగ్గర ఈ దినమందు ఈ దొంగతనం అనే ఆజ్ఞ పేర్కొన్నాయి. తెలియకుండా దేవునికి ఇవ్వవలసిన సొమ్ము ఇవ్వక దొంగతనం చేసి ఏమవుతున్నామంటే రాబోయే కాలంలో చీకటి గదిలోకి వెళ్ళబోతున్నాం. పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అక్కడ వచ్చినప్పుడు కొంచెం దూరం తీసుకొస్తాను అనేవారు కూడా లేకపోతే ద్వారం ఒకసారి బయట తిరిగేవారు ఉంటారు. ప్రతిరోజు బైబిల్ పట్టుకొని చదువుకొని ప్రార్థన చేసుకునే వారు ఉంటారు. ఎవరిని మనం నిందించడం అవసరం లేదు. ఎవరి విశ్వాస స్థితిని బట్టి వారికి పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ అంటున్నాడు ఎంతో వచ్చిన 10 వచ్చిన వరకు ఖచ్చితంగా మనం చూడగలిగితే దేవుడు అంటున్నాడు మీకు నేను ఇచ్చేది మీకు తెలియజేయలేకపోతున్నారు. నేను మీకు ఏమిస్తానో మీరు ఇచ్చిన నేనేంటి శోధించండి. మీరు దేవుడికి ఇచ్చి ఏం చేయాలన్నా ఏమన్నా ఇవ్వమన్నా ఇచ్చాం, మరి ఎప్పుడు ఇస్తావు? ఎంత ఇస్తావు?
ఎప్పుడు ఇస్తావు? ఎంత ఇస్తావు? ఇప్పుడు ఇది ఎలా ఉందని చెప్పండి. బాకీ ఇచ్చారు కదా, చనిపోయారు రాసింది తీసుకున్నాను నేను అంటారు చూసారా. కొంతమంది ఎక్కడ పడితే అడుగుతూ ఉంటారు, ఏమో మరి డబ్బులు ఇవ్వలేదు, వడ్డీ డబ్బులు ఇవ్వలేదు, అసలు ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తావు అంటారు చూసారా. అక్కడ ఎక్కడన్నా జనం దగ్గర అడిగారనుకోండి, అందరూ అడిగేది కలిగిస్తాను నేను కుదరదు అంటే అవమానం కలిగింది. డబ్బులు తీసుకున్నప్పుడు అవమానం లేదు, అవసరం కనుక ఒకసారి అడిగారు, మంచోడు అయ్యి పిచ్చేశారు. తర్వాత ఇచ్చినోడు చెప్పాడు అయిపోతుంది. దేవుడితో చెబుతున్నాడు, నేను నీకు ఇస్తున్నాను కానీ నాకేం చేయట్లేదు, ఇవ్వట్లేదు. వాళ్ళు తిరిగి ఇచ్చేవనుకోండి, ఇప్పుడు దేవుడు అంటాడు అసలు నాకు ఇచ్చి అప్పుడు అడుగు, లేదా నేనేమిస్తానో చూడు. ఆకాశపు వాక్యంలను విప్పి అందరూ అప్లై చేసుకోండి. పట్టజాలని ఆకాశపు వాక్యంలు ఈ ఊరంత మంది అయిపోతుంది. ఇచ్చే చేయాలట, దేవా ఇవ్వమన్నావు ఇచ్చాం అని నాకు ఎప్పేస్తావు, ఇవ్వమన్నావు ఇచ్చాను, నువ్వు ఇవ్వమన్నావు కనుక ఇచ్చాను, లేదా నేను ఇచ్చేవాడిని కాదు అసలు అని ఆలోచన చేస్తే దేవుడు అంటున్నాడు, ఆకాశపు వాక్యలను విప్పి పట్టజాలను విస్తారమైన దీవెనలను కుమ్మరిస్తాను. ప్రభువునందు ప్రియులారా, అందరికీ ఉంటది. దేవుడు ప్రతిరోజు అలా కుమ్మరించి అందరికీ ఉంటది. ఎందుకని నేను మంచిగా ఉండాలి, బాగా ధనవంతుడు అయిపోవాలని ఎవరు కానీ వాక్యం చెప్తా ఉంది. దేవుడు ధనవంతుడిగా చేసిన తర్వాత దాన్ని తగ్గించగలిగిన వాడు లేడు అని, దేవుడు ఒకవేళ తగ్గిస్తే హెచ్చించగలిగిన వాడు కూడా దేవుడు అని బైబిల్లో స్పష్టంగా చెప్తా ఉంది. అందుచేత ఈ దినమందు అక్కయ్య గ్రంథంలో వ్రాయబడింది, మరాఠీ గ్రంథంలో వ్రాయబడింది. ఇప్పుడు తీరిగ్గా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒకసారి మళ్ళా ఇంటికి రొక్కని వేలికి రొక్కుంటే చలాగదా, ఎందుకంటే చూద్దాం అనే ఆలోచన చేయండి. ఎంత క్వాలిటీ ఫుడ్ తింటున్నా అయినా కానీ ఆకలి తీరుతున్నా, క్వాలిటీ వాటర్ తాగుతున్నా, క్వాలిటీ వాటర్ మినరల్ వాటరేగా, మినరల్ వాటర్ తాగినా దాహం తీర్చలేదు, దాహం తీరడం లేదు. ఏ దాహము అనేది దేవుడు చెప్తాడు. ప్రభుత్వ ప్రియమైన వార్త, దేవుని కొరకు మీరు వెదజల్లే స్థితిని కలిగి ఉండాలని వాక్యం ద్వారా దైవ సేవకుడిగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభుత్వ ప్రియమైన వార్త, అందుకని దేవుడు అంటున్నాడు, ఇచ్చి చూడండి, ఇచ్చి నన్ను అడగండి అని. అయితే రెండవదిగా మనము ఆలోచన చేస్తే దొంగతనం కూర్చున్న సంగతులు ఇంకా ఆపుతున్నాం. ఏం చేస్తున్నాం? ఆపుతున్నా. రెండవది చేలు లేక పొరుగు వాణి చేను గురించి, వీళ్ళకి పొలం ఉంది, పక్కవాడికి పొలం ఉంది. ఇక్కడ మీరు సాధారణకి ఈ స్థలాల్లో కూడా ఇవన్నీ పొలాలే. కాలాల్లో ఏం చేస్తారంటే వేస్టేజ్ అంతా ఏం చేస్తారు, కుక్కంతా మాత్రం తగలబెడతా ఉంటారు కొంతమంది. ఆ తగలబెట్టేటప్పుడు పక్కవాడి యొక్క చేలో అంటం జరగకుండా అది ఇంకా ఒబ్బడి చేసుకోలేదు, ఇతను ఒబ్బడి చేసుకునే పొంటంతా ఏం చేసాడు, తగలబెట్టేది. ఒకవేళ పొరపాటు అది కూడా కాయపోయింది అనుకోండి, కొంతమంది అలా పడేస్తారు. నేను రాత్రి దుప్పెట్టి వచ్చాను, మరి పక్కన కాదు నేను అంటే కుదరదు. ఎంత పంట నష్టం ఎంత ఉందో అంత ఖచ్చితంగా ఈ తగలబెట్టిన ఈ పండించిన పక్క చేను అతను ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇది న్యాయము, న్యాయ విధి. ఇది నువ్వు నీ పొలం వరకు చూడాలి, పక్క వాడి పొలం పాడు చేయడానికి నీకు లేదు. పక్కవాడి యొక్క చేను తగలబెట్టి ఆస్తి నష్టం కలుగజేయడానికి నీకు లేదు. దేవుడు ఖచ్చితంగా చెప్తున్న మాట. ఒకవేళ ఇది కాకుండా దానికి ముందు అంటారు కొంతమంది వాళ్ళ చేలోకి అంటారండి గేదెల్ని, ఆవుల్ని తక్కువ చేలోకి తోలేసి ఆ నీళ్ళకు నేపేసి ఏం చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితే ఇక్కడ. అది కూడా తప్పు. ఒకవేళ పంట నష్టం కలిగింది, ఎంత పాడు చేసిందో ఖచ్చితంగా ఏం చేయాలా? ఎందుకు వాళ్ళ చేలో మేపడం ఎందుకు, మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వడం ఎందుకు? దైవం అంతే, మన సహజమైన ఆలోచన అలాగే ఉంటుంది.
కానీ ఇశ్రాయేలుకు ఆ వాగ్దాన దేశంలో స్థిరపడిన తర్వాత వాళ్ళకి ఏమున్నాయంటే ద్రాక్ష తోటలు బాగా పెంచారు. ఇశ్రాయేలు ద్రాక్షరసం లేకుండా ఉండలేరు అసలు. ఖచ్చితంగా ద్రాక్షరసం కావాలి. ఎందుకు అంటే ద్రాక్షారసము విరివిగా త్రాగడాన్ని బట్టి కొట్టుకోడు రాకుండా ఉంటుంది. కిడ్నీలో రాడుగా చాలా విషయాలు ఉన్నాయి. మరి ద్రాక్షరసం ఎందుకు ఖచ్చితంగా తాగుతారు అంటే వాళ్ళకి సంతోషం కలిగినా ద్రాక్షరసమే తాగుతారు. ఖచ్చితంగా ప్రతి దినం మనం మంచిగా ఎలా తాగుతామో యూదులైన వారు ఇశ్రాయేలైన వారు ఖచ్చితంగా ద్రాక్షరసం తాగుతారు. అది రక్తంను శుద్ధి చేయను. రక్తాన్ని శుద్ధి చేసేది కిడ్నీలో రాళ్ళు రాకుండా గుడ్డు కూడా రాకుండా ఈ ద్రాక్షరసం ఆపుతుందని నేను వివరణ చాలా ఇచ్చింది. అందుచేత ఇప్పుడు మనం ఏం చేస్తాం, నెలకు పర్యాయం ప్రభు యొక్క శరీర రక్తం వల్లనే ద్రాక్షరసము మనం తీసుకోవడం ద్వారా శుద్ధి చేయబడుతూ ఉన్నాం. ప్రభుత్వ ప్రేమైన ద్వారా దైవ గ్రంథము మనకు తెలియజేస్తా ఉన్నది ఈ విషయాలను. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 23-24 వచనాలు చూద్దాం. వారు ఎస్కోలు రోడ్డుకి వచ్చి అక్కడ ఒక జరగన ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మని కోసి గడ్డతో ఇద్దరు మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లు కొన్ని అంజూరపు పండ్లు తెచ్చిరి. ఇక్కడ చూడండి, ఒక ద్రాక్ష ఎలా ఎంతమంది పోసారు? గెలని చెప్తుంది అనుకుంటున్నారు. ఇప్పుడు ఒక మనిషి అని చెప్తున్నా గెలని ఒకడు మొయ్యలేక ఇద్దరు మోస్తున్నారు. ద్రాక్ష పడ్డారు ఇలా వచ్చి సింగిలే మనకి ఏం చెప్తారు, సింగిల్ ఏరుతో ఎక్కువ కదా, మన ఎంతో కదా. కానీ ఆ దేశము అది శ్రేష్టమైన పంట ఇచ్చే దేశం, కనాను దేశం. ఆ దేశంలో పంట సమృద్ధిగా ఉంటుంది. అది విస్తారంగా పండుతాయి. ద్రాక్ష గెలలు ఎలా ఉంటాయంటే విస్తారంగా పండుతాయి. అది సమృద్ధి అయిన దేశము, సమృద్ధి అయిన పంట, కల్తీ లేని పంట, ఏ ఎరువులు వేయలేదు. వాగ్దాన దేశంలో ఎరువులు వాడకం లేదు. అక్కడ దుమ్ము దూడే లేదు. మీరు గమనించాలి. అక్కడ మన ఈ మధ్యకాలంలో వెళ్ళిన సోదరు ఎక్కడ చూసినా చాలా శుద్ధిగా కనపడుతుంటారు. ఎందుకు అంటే మీరు వాళ్ళ గురించి నడిచేటప్పుడే వాళ్ళ కాళ్ళు వాయలేదని, వేసుకున్న బట్టలు మాయలేదని కనపడదు. అక్కడ బైబిల్ గ్రంథం వేసుకున్న బట్టలు మాయలేదని ఏమేమవుతుంది? అక్కడ దుమ్ము దూడి అనేది లేదు. అందుచేత దైవ గ్రంథం మనకు చెప్తా ఉంది ఈ అధ్యాయంలో వాళ్ళు శ్రేష్టమైన ఆహార పంటను వారు కలిగి ఉన్నారు అని. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ దినమందు మనము ఆలోచింపగలిగితే ఈ ద్రాక్ష సమృద్ధిగా వారికి పండుతుంది. గోధుమలు పండితే, దానిమ్మలు పండితే, ఇలాగ 7 రకాల పంటలు ఇశ్రాయేలు వారు వేస్తారు. అది శ్రేష్టమైన పంటలు ఇచ్చే ప్రదేశము, పరిశుద్ధ స్థలమై ఉంటూ ఉన్నది. అంతేకాకుండా ఒకవేళ మూడవది మొదటిగా దొంగతనాన్ని గురించి, రెండవది చేరల గురించి, మూడవది కనిపించకుండా వెళ్ళిపోయిన లేక పడిపోయిన వస్తువులు గురించిన సంగతి మనం ఆలోచన చేస్తే ఈ 10 ఆజ్ఞల్లో ఆజ్ఞ దొంగతనం చేయరాదు అనేది నిర్గమాకాండము 25లో మనకు కనబడుతూ ఉంది. అయితే ఒక వ్యక్తి వదులు తీసుకున్నట్టు కూర్చున్న విధి ఇక్కడ రాయబడతాం. 27వ అధ్యాయంలో 14-15 వచనాల్లో ఒకడు తన పొరుగు వారి యొక్క వదులు తీసుకున్న చూడండి, బదులు తీసుకోవాలంటే ఒక పశువు మామూలే పర్లేదు, మామూలే మన నియమం ఉన్నది. ఏం చేశాడట? బదులు తీసుకెళ్లి చేలో పని చేయించుకోవడానికి ఎందుకో తీసుకెళ్ళాడు. ఆ వ్యక్తి లేడు. దాని యొక్క యజమానుడు లేకుండా తీసుకెళ్తే అదేమన్నా నష్టం కలిగినా ఏం చేయాలని ఖచ్చితంగా మర్చుకోవాలి. దాన్ని ఏం చేయాలి అంటే దానికి బదులు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉన్నది. అంతేకాకుండా
ఈ అధ్యాయంలో మరలా దేవుడు చెప్తున్నాడు జాగ్రత్తముల గురించి. దేని గురించి? 22వ అధ్యాయం శకునముల గురించిన సంగతి ఈ అధ్యాయంలో వ్రాయబడతా ఉన్నది. లేవీకాండము 19వ అధ్యాయం 26వ వచనంలో శకునము నిషేధించబడినది. ఆ శకునమును చూడకూడదు, మంత్రయాగము చేయకూడదు. ఇక్కడ చూడండి, శకునం ఏం చేయకూడదు? ఒక పాట వ్రాయబడుతుంది, శకునము చెప్పుదాన్ని బ్రతకనీయకూడదు అని. శకునము చెప్పుదాన్ని ఏం చేయకూడదు? బ్రతకనీయకూడదు అంటే ఏం చేయాలన్నమాట? ఆనాటి దినాల్లో ఉంది యాకోబు యొక్క మామగారు ఏం చేశాడు తెలుసా? లాబాను నేను ఇంత ఆస్తి ఎలా వచ్చేస్తుందని ఆలోచించి శకునం చేయించుకున్నాను. ఆవిడ చెప్పింది, నీ అల్లుడి గారి ద్వారా మీరు జీవించబడుతున్నాను అని. అంచేత నీకు ఇక్కడే ఉంటాను, అప్పుడు ఇంకా బాగా నవ్వుకోవాలి అని చెప్పి అల్లుడి గారు వెళ్ళిపోతానన్నా. ఎందుకు అంటే యెహోవా నిన్ను బట్టి నన్ను ఆశీర్వదించాను. నీవు దేవుని నమ్ముకున్న వాడు, నేను నమ్ముకొని వాడిని. అందుచేత దేవుని నమ్ముకున్న వారిని బట్టి నమ్ముకొనని వారిని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఈ గ్రామంలో చాలా మంది దేవుని నమ్ముకున్న వారు ఉన్నారు. ఆ నమ్ముకున్న వారిని బట్టి నమ్ముకున్న వారిని కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడని వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ప్రభువునందు ప్రియమైన వారి ద్వారా దేవుని విడిచి ఇతర శక్తుల మీద ఆధారపడకూడదు అని వాక్యం చెబుతా ఉంది. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. తన కుమారుడైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వారినైనను శకునము చెప్పు సోదిగాడనైనను సర్పశకునములు గాని చెప్పువాళ్ళను చిలంగివాడినైనను మాంత్రికునినైనను ఇంద్రజాలకుడినైనను కర్ణపిశాచి నడుగు వానికైనను దయ్యమేరుగా విచారణ చేయవాడినైనను మీ మధ్యలో ఉండకూడదు. ఏం చేయాలి? ఇక్కడ ఉన్నాయి చూడండి, ఎన్ని ఉన్నాయి చూసారా? ఇవన్నీ మన మధ్య ఉంటే మనల్ని పాడు చేస్తారు. ఖచ్చితంగా వారిని తొలగించండి అంటా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ పశువులతో మనుషుల యొక్క సంయోగం మరి బాధాకరమైనది. మృగ సంయోగం చేయవాడు 27వ అధ్యాయం 19వ వచనంలో నిర్గమాకాండములో రాయబడుతున్న మాట, నిశ్చయముగా మరణ శిక్ష అందవలేను. ప్రభుత్వ ప్రియమైన వారు ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం 2వ వచనం మొదలైతే, ఈ దేవుడైన యెహోవా నిబంధనను మీరి, నిబంధన మీరి అంటే హద్దు మీరి, నిబంధన ఏం చేశారు వాడు? మీరి. అక్కడ 7వ వచనం వరకు రాయబడిన సంగతులు తర్వాత చదువుతుంది. కానీ ఇంకా 9వదిగా ఆలోచన చేస్తే, పరదేశులను అనాథులను విసిగించటం వలన శిక్ష. ఏముంది శిక్ష? 22వ అధ్యాయంలో 21వ వచనం నుండి 24వ వచనం వరకు నిర్గమాకాండంలో రాయబడుతూ ఉంది. మీరు పరదేశీలు ఏం చేయాలి? గౌరవించాలి. మీరు ఒకప్పుడు ఎక్కడున్నారు? పరదేశీలు ఉన్నారు. 430 సంవత్సరాలు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 430 సంవత్సరాలు కనాను దేశం నుండి ఐగుప్తు దేశం లేక ఈజిప్ట్ దేశానికి వెళ్ళి 4 తరాల తర్వాత మన అక్కడి నుంచి వచ్చారు. అందుచేత మీరు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో, ఐగుప్తులు ఎలా కొట్టారు, తిట్టారు, చంపారు, మీరు బాధపడ్డారు కదా. అని చేత మీరు పరదేశుడికి ఏం చేయదు, బాధ పెట్టవద్దు, వారిని గౌరవించండి అని దేవుడు వారికి న్యాయపరమైన ఆజ్ఞను వారికి ఇస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వ ప్రియమైన వాళ్ళారా,
23వ అధ్యాయం నిర్మాకాండంలో ఉదాహరణ మనం చూస్తే 23:9 వచ్చింది. ఆ పరదేశిని బాధింపకూడదు, పరదేశి మనసు ఎట్లుండునో మీకు లేవికాండం 19:33-34 వచ్చింది. మీ మధ్య నివసించు మీతో పాటు పడకపోవాలంట. ఏం చెయ్యాలా? దేశకాండం 24:17 పరదేశి కానీ తండ్రి లేని వారిని కానీ న్యాయము తప్పి తీర్చుకోకూడదు. న్యాయమును తప్పి న్యాయంగానే చెప్పాలి. వాళ్ళకి ఎవరన్నా వెనకాల లేకపోయినా ఏం చేయాలి? తీర్పు అనేది న్యాయంగానే తీర్చాలి. పదవులుగా ఈ అధ్యాయంలో రాయబడింది ఏంటంటే వడ్డీకి ఇచ్చడం వలన శిక్ష ఏంటి? 22వ అధ్యాయము 25-28 వచనాల్లో రాయబడతా ఉంది. నా ప్రజలలో మీ యొద్ద నుండి ఒక పేదవానికి సొమ్ము పంపించిన ఎడల ఇక్కడ చూడండి ఏం చేయాలంట? ఎందుకు అంటే పేదవాడి దగ్గర పేదతనంగా కొంచెం జాలి చూపాలంట. వడ్డీకే ఇవ్వద్దంటున్నాడు. వడ్డీకి ఇస్తే ఒకవేళ ఏమన్నా కొంచెం భయపెట్టి ఏమైనా చేస్తే దీనికి ఖచ్చితమైన పనిష్మెంట్ ఒక వేయాలని కూడా చెప్తా ఉన్నాడు. లేవికాండం 25వ అధ్యాయం 35వ వచనం చూద్దాం. అతిథి అయినను నీ సహోదరులకు పేదవాడై నిరాధారుడై నీ ఎద్దుకు వచ్చిన యెడల నీవు వారికి సహాయం చేయవలెను. కానీ అతడు నీకన్నా బ్రతికవలెను. నీ దేవునికి భయపడి వారి యొక్క వడ్డీనైనా తీసుకోకూడదు. ఏం చేయకూడదు? వడ్డీ తీసుకోకూడదు. వడ్డీ తీసుకోకుండా చేయకూడదు అనమాట. అంటే ఏమా కొద్దిగా సాయం చేయడం వరకు మంచిగా ఉంటుంది. అయితే ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం 15వ అధ్యాయము 7-11 వచ్చిన నీ దేవుడని యెహోవా నీకిచ్చుచున్న దేశములో పేదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకోకూడదు. చూడండి, పేదవారికి సహాయపడే గుణముల గురించి ఇక్కడ చెప్తూ వచ్చాడు. 23వ అధ్యాయం 19-20 వచ్చిన ఏం చేయకూడదంట? ఎలాగంటే ఎవరైనా వడ్డీ వ్యాపారాలు చేస్తారంటారా? ఏమా చూడండి, 11 పంటలను కూర్చి జ్యేష్ఠ కుమారుని కూర్చి అర్పించడం కూర్చిన సంగతులు ఉన్నాయి. ఇంకా చనిపోయిన తర్వాత వాటిని నేర్చుకుందాం. ఇటు మాటంతా మన వినికిడిలో భద్రపరచును గాక. ప్రభుత్వ భద్రత చేసి ఏసునామాలు పెట్టుకుంటున్నాం.